3 ఎకరాలే ఉంది కానీ మోకా మీద 5 ఎకరాలు ఉన్నాయి, లేదు అంటే ఇట్లా మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉంది అని వచ్చిన కేసెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే డీటెయిల్గా సర్వే చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంచనామా చేసి మినిస్టర్ రాష్ట్ర రవాణా నీటి సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నప్పుడు ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు రైతన్న ఏదైతే దానిపైన ఒక భరోసా, ఒక రైతన్నకు ఒక అండగా ఉండే భూమి అంటే తన బిడ్డ పెళ్ళకి కావచ్చు, లేక ఏదైనా అవసరాలకు కావచ్చు, దేనికైనా కూడా ఒక భూమి ఉందనే ధైర్యం ఉండేది, మనోధైర్యం. అసలు మనోధైర్యాన్ని లేకుండా చేసి ధరణి. కాబట్టి అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాల్లో మొదటి వాగ్దానం ధరణిని దొంగలు దొరుకుతామని. దొంగలు దొరికిన సముద్రంలో కలిపిన బంగాళాఖాతంలో. దీనికి మనందరం కూడా రైతుల పక్షాన ముఖ్యంగా అహర్నిశలు పనిచేస్తున్న అన్నగారైన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, రెవెన్యూ అండ్ ఐటీ శాఖ మంత్రులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరం లోపల అందరి యొక్క సలహా సూచనలు తీసుకొని ఈరోజు ఈ వేదికగా అందరికీ రైతులకు మళ్ళీ భూభారతి పైన అవగాహన కలిగిస్తున్నారు. అదే ధరణి వచ్చినప్పుడు రాత్రి ఇంప్లిమెంట్ అయిపోయింది. రాత్రి ధరణి స్టార్ట్ అయింది. అసలు ఎవరికి ఖబర్ లేదు, ఏమైతుందో తెలియదు, ఏమైందో మొత్తం రైతులందరూ ఆగమాగం అయిపోయింది. నిన్న వచ్చి మళ్ళీ పంగల్ బాగుంటే పెట్టాను. నేను వచ్చిన మా సోదరులందరూ రైతులందరూ మా ఎట్లు దున్నుతున్నారు, మన వాగును ఖరాబ్ చేస్తున్నారంటే వచ్చి మాట్లాడుతూ దానికి కూడా నా మీద వారు ఎదుర్కోలేక ఎవడో ఒక బచ్చగాడితో మాట్లాడేసారు. అంటే మనం మాట్లాడేది ఏదైనా కూడా ప్రజలలో పోతుంది. మనం మాట్లాడేది నిజంగా మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన దీర్ఘకాలికంగా ఆలోచించి చేసే చట్టాలు తప్ప ఏదో కుటుంబానికి సంబంధించిన చట్టం కాదు. ధరణి అనేది ఒక కేసీఆర్ కుటుంబానికి చెందిన చట్టం. ధరణి అనేది ధరణితో దోచుకున్న చట్టం. ఆ చట్టంతో దోచుకున్నారు ఎవరంటే కేసీఆర్ కుటుంబం. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ధరణి పైన. ఎందుకంటే ప్రజలు చెట్లతో కొడతారని తెలుసు, రైతులు కొడతారని తెలుసు. ధరణి వల్ల ఎన్ని కుటుంబాలు ఆగమైన మీ అందరికీ తెలుసు. అన్నదమ్ముల మధ్యన, గ్రామాల మధ్యన అమ్మినోడు వచ్చి మళ్ళీ నేను అమ్మలేదని సాదామైన అమ్మిన రైతులు వచ్చి మళ్ళీ నాకే ఇవ్వాలని, డబ్బులు ఇస్తేనే సంతకం పెడతారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చని, ఈ విధంగా భేదించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క భూభారతి వల్ల ఈ యొక్క చట్టము ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రెవెన్యూ శాఖ సిబ్బందికి, అలా ముఖ్యంగా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రభాకరణ గారికి ధన్యవాదాలు.